గురుగారు ఆంధ్ర భోజుడిగా శ్రీకృష్ణదేవరాయల్ని అభివర్ణిస్తారు. అష్టదిగ్గజ కవుల్ని ఆదరించినటువంటి, తన ఆస్థానంలో ఆదరించినటువంటి ఈ రాయల వారి మనస్తత్వాన్ని, ఆ మూర్తిమత్వాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? ఈరోజు శ్రీకృష్ణదేవరాయల యొక్క జయంతి, పుట్టినరోజు. ఆ మహానుభావుడిని మనం స్మరించుకోవాలి. ఆయన మాతృభాష తుళు భాష, తెలుగు కాదమ్మా. తుళు అనేటువంటి దానికి ఒక లిపి కూడా లేదు. మాతృభాష అది. కానీ తెలుగుని విపరీతంగా ప్రేమించాడు. అందుకని ఆయన అందరూ నెత్తి మీద పెట్టుకుంటున్నారు. వేరే భాషలు ఆయనకి దాదాపుగా 10 భాషల వరకు వచ్చుట. ఆయనకి 10 భాషల వరకు వచ్చినటువంటి మహారాజు. విజయనగర సామ్రాజ్యం అంటే ఇంకొక ప్రభువు నరసింహరాయలు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ శ్రీకృష్ణదేవరాయలు అనేటువంటి పేరే మనందరికీ కూడా గుర్తుకొస్తుంది. అంతటి పేరు ప్రఖ్యాతులు పొందాడు. ఎందుకు పొందాడు? రాజ్యాన్ని ఎంత చక్కగా పరిపాలించాడో. కవిత్వాన్ని తాను స్వయంగా రాయటమే కాకుండా అష్టదిగ్గజ కవులు, పెద్దన, నంది, తిమ్మన ఇలాంటి వాళ్ళని 8 మంది మహాకవుల్ని పోషించాడు. పోషించి అమూల్యమైనటువంటి ప్రబంధాలని ఈ లోకానికి అందచేశాడు. దీనికంటే గొప్పతనం ఏంటంటే, మహావిష్ణువు చేత ఏమయ్యా నీకు ఇన్ని భాషలు వచ్చు కదా, నువ్వు తెలుగు భాషలోనే ఎందుకు కావ్యం రాయాలి అని అంటే, నీకు తెలుగు ఎందుకు ఎంత ఇష్టము అని అంటే, ఆ మహారాజు ఆముక్తమాల్యదలో అనిపించినటువంటి మాట, తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల భుండ తెలుగు కండ, ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. ఎందుకని తెలుగు ఎంత గొప్పది అని అంటే, ఆంధ్ర మహావిష్ణువు అన్నటువంటి మాటలు శ్రీకృష్ణదేవరాయలు రాశాడు ఈ పద్యాన్ని. ఆముక్తమాల్యద, ఆముక్తమాల్యద అనేటువంటి కావ్యం. ఆముక్తమాల్యద అంటే గోదాదేవి ఒక పూల చెండుని తాను స్వయంగా ధరించి ఇది బాగా వాసన ఉందా లేదా అని చెప్పి చూసి తర్వాత వెంకటేశ్వర స్వామికి, రంగనాథుడికి అర్పించేదట. ఎక్కడైనా ఉందమ్మా అసలు? మనం మాట వింటుని చంపలేసుకుంటాం. మనం దేవుడికి ఇచ్చేటువంటి పూలని అసలు వాసన చూడకూడదంటారే, అలాంటిది ఆవిడ స్వయంగా ధరించి విడిచినటువంటి దండ ఆముక్తమాల్యద అంటారు. ఆ పదానికి అర్థం అది. గోదాదేవి యొక్క చరిత్ర. అటువంటి చరిత్రని అద్భుతమైనటువంటి కావ్యం కింద రాశాడు శ్రీకృష్ణదేవరాయలు. తెలుగులోనే ఎందుకు రాయాలి, తెలుగు భాష అంటే ఎందుకు ఇష్టం అంటే, దేవుడి చేత అనిపించాడు ఈ మాట. తెలుగు అదేలయన్నా, తెలుగు ఎందుకనంటావా, తెలుగో కండ, తెలుగు ఒకండ. ఒకే ఒక్కడు అని చెప్పి ఈ రోజుల్లో మనం పదప్రయోగం చేస్తుంటే, వాడు ఒకే ఒక్కడ్రా అంటే ఇంక ఒక్కడే, ఇంకెవరు వాళ్ళలాంటి వాడు ఇంకొకడు లేడు. అలాగే తెలుగు కండ, కండ పట్టిన భాష. లోకంలో కండ ఉండాలంటారు, కండ కలవాడేను మనిషి. గురజాడ మహాకవి కూడా అన్నాడు. కాబట్టి కండ పట్టిన భాష. ఎంత రుచి రుచి రుచి. ఒక మంచి మామిడి పండు బాగా కండ పట్టిందనుకోండి, అలా నములుతూ ఉంటే, చప్పరిస్తూ ఉంటే అద్భుతమైనటువంటి రసం ఆ నాలిక నుంచి గొంతులోకి జారుతూ ఉంటే ఆ అమృతానుభూతి మాటల్లో మనం చెప్పలేం. తెలుగు కండ. ఇంత 2 పదాలు 2 అర్థాలు ఎంత గమ్మత్తుగా అన్నాడు చూడండి. తెలుగు కండ, తెలుగు కండ. ఎల్ల నృపులు కొలువా. కృష్ణదేవరాయ నా చేత అనిపించాలని చూస్తున్నావు అని విష్ణుమూర్తి అన్నట్ట. ఎల్ల నృపులు కొలువ. అనేక మంది భాషలు తెలిసినటువంటి మహారాజులందరూ కూడా నీకు నమస్కారం చేస్తూ ఉంటారు, ఆ భాషలు మాట్లాడుతుంటారు, అవి నువ్వు అర్థం చేసుకుంటూ ఉంటావు. నీకు తెలియదా అన్ని భాషల్లోకి గొప్ప భాష ఏదో నీకు తెలియదా? దేశ భాషలందు ఒకటంటలేదమ్మా, అన్ని భాషల్లోకి తెలుగు లెస్స. తెలుగు లెస్స, శ్రేష్టము. లెస్స అనే పదానికి అర్థం శ్రేష్టము. అందువల్ల తెలుగులోనే రాస్తాను నేను అని చెప్పి అంత గొప్పవాడమ్మా మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలు. రాణ్మహీంద్ర కవీంద్రు రత్నాల మేడలో పసిడి గిన్నెల బుగ్గు పాలు త్రాగి అని కరుణశ్రీ మహాకవి ఒక చక్కని పద్యం రాశాడు. ఇందా మీరు అన్నారు అష్టదిగ్గజాలని, అందులో ఆ పదం ఒక మాట వాడతాడు ఆయన. విజయ విద్యానగర రాజవీధులందు దిగ్గజమ్ముల మీదనే తిరిగి తిరిగి కంచు జయభేరి దశల మోగించుకున్న ఆంధ్ర కవితా కుమారి జయోస్తు నీకు. విజయ విద్యానగర రాజవీధులందు, శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినటువంటి ఆ విజయనగరం యొక్క రాజ్య వీధుల్లో
దిగ్గజాలంటే ఏనుగులని ఒక అర్థం, 8 మంది మహాకవులు అని ఒక అర్థం. ఆ 8 మంది మహాకవులు ఆ ఏనుగుల మీదనే కవితాకన్య ఊరేగింది. అంటే కవిత్వానికి అంతటి పట్టాభిషేకం చేశాడు. ఎందుకంటే గజారోహణం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎటువంటి సన్మానాల్లో ఏనుగునెక్కినారము అంటారు తిరుపతి వెంకట కవులు. కాబట్టి ఏనుగు ఎక్కటం అంటే అది గొప్ప సన్మానం. అంత సన్మానాలు కవులకి చేయించాడు, సాహిత్యానికి చేయించాడు. కాబట్టి అటువంటి మహానుభావుణ్ణి ఎంతసేపైనా ఇలా స్మరించుకోవచ్చు. ఆ కృష్ణదేవరాయలు గొప్పదన్నటువంటి ఆ తెలుగు భాషని మనం కూడా పదే పదే గొప్పది అనుకుంటూ ఆ భాషని నిలబెట్టే ప్రయత్నం చేయుదుముగాక.